నీ కృప, నీ కృపలోనే నా జీవితమును కడవరకు కొనసాగించదన్. నీ కృపలోనే నా జీవితమును కడవరకు కొనసాగించదన్. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేదయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేదయ్యా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవే, ఆదరించినది నీ కృప. ఏ దిక్కులేని నాకు సర్వము నీవే, ఆదరించినది నీ కృప. మాటరాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. మాటరాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేదయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేదయ్యా. దేవా స్తోత్రమయ్యా, అన్ని మగిమ యేసునామములో తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం. యేసయ్యా మీకు ఆరాధన తండ్రి. వందనాలు. ప్రియులారా, చక్కని పాటలు పాడి జీవం కలిగిన దేవుని స్తుతించడానికి దేవుడు ప్రియులారా మనకందరికీ కృప చూపినట్టు దేవునికి వందనాలు. హల్లెలూయా. యేసయ్యా మీకు ఆరాధన. పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు. హల్లెలూయా. యేసయ్యా మీకు ఆరాధన తండ్రి. గతకాలమంతా మమ్మల్ని అద్భుతంగా కాచి కాపాడి నడిపించింది మా గొప్ప దేవ మీకు ఆరాధన తండ్రి. దేవా మీకు ఆరాధన. దేవా స్తోత్రం. యేసయ్యా మీకు ఆరాధన. ప్రభువా మీకు వందనాలు, వందనాలు తండ్రి. వందనాలు, వందనాలు తండ్రి. స్తోత్రం. ప్రియులారా, ఒక వాక్యం మనం చదువుకొని ముందుకు వెళ్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ దినం 7వ దినం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దీన మనస్సు చాలా ప్రాముఖ్యం. దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు. అంటే దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నాడు అనమాట. గనుక మీ చింత యావత్తు ఆయన మీదే వేయుడి. ఇప్పుడు మనం చూడవచ్చు మొదటి పేతురు 2వ అధ్యాయంలో ప్రియులారా, యేసుక్రీస్తు గురించి రాయబడింది. యేసుక్రీస్తు తన జీవితంలో నిందలు, దూషణ, అవమానాలు వచ్చినప్పుడు ప్రియులారా తిరిగి దూషించలేదన్నమాట, తిరిగి అపమానపరచలేదన్నమాట. ఏం చేస్తారు? యేసుక్రీస్తు తండ్రి చేతిలో కేసు, ఆ విషయం తండ్రి చేతుల్లో ఇచ్చేస్తామన్నమాట. ఇప్పుడు దేవుని కుమార్తె మన జీవితంలో రకరకాల సమస్యలు, ఇబ్బందులు అందరికీ ఉంది. సమస్య లేని వారు ఎవరు లేదు, అందరికీ ఉంది. కానీ కొన్ని సమస్యలు మనకు పరిష్కారం చేయడానికి మనకు సాధ్యమవుతుంది కొన్ని విషయాలు, కానీ అన్ని విషయం సాధ్యం కాదు. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు మనకు అసాధ్యమైన చాలా విషయాలు ఉంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి ప్రియులారా? యేసు నామములో మన పరలోక తండ్రి చేతిలో సమర్పించుకోవడమే, వేరే మార్గం లేదనమాట.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే తన విషయాలు, తన ఇబ్బందికరమైన ఆ సమస్యలు ప్రియులారా మనం చూసిన తండ్రి చేతిలో వచ్చినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలాగే దేవుని కుమార్తెగా ఉన్న మనం యేసు నామములో తండ్రి చేతిలో మనం షేర్ చేయాలి. బై ఫెయిత్ మనం షేర్ చేయాలి. తప్పకుండా దేవుడు అది ఆలగించామని ప్రియులారా మనం దేవుని మహిమపరిచేవారు ఉండాలి. ఇంకా ప్రార్థనలో ప్రత్యేకంగా మనం చూసినట్లయితే దేవుని వాగ్దానాలు ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయాలి. దేవుని వాగ్దానాలు కన్ఫర్స్ చేయాలి అనమాట. దేవుని వాగ్దానం కన్ఫర్స్ చేసుకొని దేవుని స్తుతించుకొని ఉండాలి అనమాట. అదే అబ్రహాం అదే చేశామన్నమాట. నిరీక్షణకు పరిస్థితి చూసినప్పుడు ఆధారం లేదు. ఎందుకంటే శరీరం నిర్జీవంగా ఉన్నాం. శరీరం నిర్జీవంగా ఉన్నప్పుడు వాగ్దానం ఎలాగే నెరవేర్చబడుతుంది. ఆయన గాని ప్రియులారా అబ్రహాము అబద్ధనమ్మకంగా ఉండలేదన్నమాట. శరీర పరిస్థితి కండే దేవుని వాగ్దానం నమ్మామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికి సాధ్యం. కాబట్టి మనం శరీరంలో ఉన్న బలహీనత చూసుకొని మనం బాధపడడం కాదు. దేవుని చూసుకొని దేవుని గొప్ప వాగ్దానాలు పట్టుకొని మనం ఆనందించేవారు ఉండాలి. దేవుని మహిపరిచేవారు ఉండాలి. యేసయ్య మీరు పొందిన గాయముల చేత నన్ను పూర్తిగా స్వస్థపరిచినట్టు దేవా మీకు వందనాలు స్తోత్రమని చెప్పుకోవాలి. ఇప్పుడు స్వస్థ వచ్చిన తర్వాత కాదు, దానికంటే ముందుగా మన విశ్వాసంతో చూడాలి. యేసయ్య మీరు పొందిన గాయముల చేత నన్ను స్వస్థపరిచిన దేవా, నాకు స్వస్థ అనుగ్రహించిన దేవా వందనాలు ముందే చెల్లించుకోవాలి అనమాట. ముందే చెల్లించుకోవాలి. కాబట్టి మనం దేవుని అనుభవించిన తర్వాత కాదు, మనకి ఏ దేవుని కావాలో ఆ వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో సమృద్ధి ఉంది. వాగ్దానాలు ఎత్తుపట్టుకొని దేవుని స్తుతించుకోవాలి. అంతే. మిగిలిన కార్యాలు దేవుడు చేస్తాడు. అంతే. మన బాధ్యత ఏంటది? వాగ్దానాలు, ఆ వాక్యం తీసుకోవాలి. ఆ వాక్యం మనం ఒప్పుకొని దేవుని స్తుతించుకొని ఉండాలి. అంతే. మిగిలిన కార్యం జీవం కలిగిన దేవుడు కాబట్టి జీవం కలిగిన దేవుడు ఎవరైతే వాక్యం పట్టుకొని ప్రార్థన చేస్తారో, వాక్యాన్ని గణపరుచుకొని ప్రార్థన చేస్తారో వారు పట్ల జీవం కలిగిన దేవుడు గొప్ప కార్యం దయచేస్తాడు. అంతే. హల్లెలూయా. కాబట్టి వాక్యం గడ్గం అన్నమాట. వాక్యం వాక్యం హల్లెలూయా. వాక్య గడ్గం మనం వాడుతున్నప్పుడు ప్రియులారా సాతానుకు చోటు లేదన్నమాట. సాతానుకు చోటు లేదు. వాక్యం గడ్గం అన్నమాట. వాక్యం ముందు ఏ అపవాది, దేవుని వాక్యం ముందు ఏ అపవాది నిలబడలేదన్నమాట. జీవం కలిగిన దేవుని యొక్క వాక్య గడ్గం ముందు ఏ అపవాది, దురాత్మలు, చీకటి శక్తులు నిలబడలేదు. నిలబడలేదు. కాబట్టి ప్రియులారా వాక్య గడ్గం వాడుకోవాలి. ఇక వాక్య గడ్గం వాడుతున్న వారు ఉండే ఏమవుతుంది? విశ్వాసం కూడా ఇంక్రీస్ అవుతుంది. ఫెయిత్ ఇంక్రీస్ అవుతుంది అనమాట. కాబట్టి విశ్వాసం తగ్గిపోకుండా మనం కాపాడుకోవాలి. సింపుల్ అనమాట. వాక్యం దేవుని మాటలు ఒప్పుకొని ఉంటే చాలు. దేవుని మాటలు వినాలి అన్నమాట. దేవుని మాటలు వినాలి. జీవగల దేవుని మాటలు వినాలి. ఇన్ క్రైస్ట్ దేవుని మాటలు వినాలి. కృపా మాటలు వినాలి. ఇన్ క్రైస్ట్ అంతా కూడా కృపా మాటలు అన్నమాట. ఆ మాటలు వినాలి. విన్నప్పుడు ప్రియులారా ఏమవుతుంది? విశ్వాసం పెరుగుతుంది. కృపా మాటలు అంటే ఇన్ క్రైస్ట్ పరిశుద్ధాత్మ మాటలు విన్నప్పుడు ఫెయిత్ ఇంక్రీస్ అవుతుంది. అది మాత్రం కాకుండా జీవం ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఎందుకంటే దేవుని మాటలో జీవం ఉంది, ఆత్మ ఉంది అనమాట. లైఫ్ ఉంది, స్పిరిట్ అండ్ లైఫ్ అండ్ స్పిరిట్. ఆత్మ ఉంది, జీవం ఉంది, ఆత్మ ఉంది. కాబట్టి జీవ మాటలు రిసీవ్ చేస్తున్న కొలది జీవం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? దాన్ని కోపస్తూ ఉన్న మరణం దూరం అయిపోతాయి అనమాట. మరణం దూరం అయిపోతాయి. అకాల మరణాలు, దుర్మరణాలు ఏ సమయంలో ఆగిపోతాయి అనమాట. జీవ మాటలు వింటున్న కొలది, ధ్యానిస్తున్న కొలది మనకు చాలా గొప్ప మేలు అనమాట. చాలా గొప్ప మేలు అనమాట. ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని మాటలు వింటున్న కొలది, ధ్యానిస్తున్న కొలది, ఒప్పుకున్న కొలది, పరిశుద్ధాత్మను ఆశ్రయించుకొని మనం అది చేస్తున్న కొలది
మనకది మేలన్నమాట, కీడు కాదు, మేలన్నమాట. కాబట్టి అందుకొరకు ఎప్పుడైనా దేవుని యొక్క మాటలు వినడానికి, వాక్యం భుజించుకోవడానికి పరిశుద్ధాత్మలు ఆశ్రయించుకొని మనం సమయం ఖచ్చితంగా ఇవ్వాలి అనమాట. ఇవ్వాలి, ఇచ్చిన మనకే మేలు, మనకు మేలు అనమాట. కాబట్టి అది సాతానుకు ఇష్టం లేదేమో. కాబట్టి దయచేసి జీవ మాటలు వినాలి, ధ్యానించుకోవాలి. ప్రియుల కొందరు చెప్తారేమో దేవుని మాటలను నిర్లక్ష్యం చేసుకొని మాట్లాడేవారు ఉండవచ్చు, ఎందుకంటే దాని వాళ్ళు విలువ తెలియలేదు కాబట్టి ప్రియుల దేవుని కుమార్తెగా మనం జీవ మాటల యొక్క విలువ మనం తెలుసుకోవాలి. మార్త మరి గురించి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నామన్నమాట. మార్త కూడా బోధన మంద సిద్ధపరిచారు. బోధన కూడా అవసరం. బోధన కూడా ఒక మనిషి బ్రతకాలి అంటే బోధనం అవసరం. స్తోత్రం. కాబట్టి ఆత్మ మనిషి బ్రతకాలి అంటే దేవుని వాక్యం అవసరం అన్నమాట. శరీరం ఆరోగ్యంతో ఉండాలి అంటే మంచి ఆహారాలు తినాలి. కానీ ఆత్మ అంటే జీవవాక్యం ప్రియులారా మనం చూసినట్లయితే రెండింటికి పనియరు. మన ఆత్మకు సహాయపడుతుంది, ప్రాణానికి సహాయపడుతుంది, శరీరానికి కూడా సహాయపడుతాయి అన్నమాట. దేవుని యొక్క మాటలు మన ఆత్మకు సహాయపడుతుంది, ప్రాణానికి సహాయపడుతుంది, శరీరానికి కూడా సహాయపడుతుంది, అందరికీ సహాయపడుతుంది అన్నమాట. కాబట్టి అంతకొరకు యేసుక్రీస్తు ప్రియులారా స్పష్టంగా మనం చూసిన యేసుక్రీస్తు మాటలు మనం గమనించాలి. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడి అని చెప్పారు. కానీ నిత్య జీవం అనుగ్రహించే సమృద్ధి జీవన్ అనుగ్రహించే వాక్యం కొరకు కష్టపడాలి అంటే హార్డ్ వర్క్ చేయాలని అర్థం. వాక్యం కొరకు సమయం కేటాయించాలి. దేవుని యొక్క వాక్యం మనం పొందుకోవాలి. ఎందుకంటే అది మనకు నిత్యమైన ఆశీర్వాదం అన్నమాట, నిత్యమైన మేలు అన్నమాట. నిత్య జీవన్ దేవుడు అనుగ్రహించాను. నిత్య జీవన్లో ఇంకా ఇంకరిస్తూ అవుతాయి, జీవంలో ఇంకరిస్తూ అవుతాయి అనమాట. జీవ మాటలు విన్న కొలది ధ్యానిస్తున్న కొలది అనే పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇక జీవవాక్యం ప్రియులారా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. మనం సర్వ శరీరములో ఉన్న ప్రతి నాడి నరములు ఎముకలు అన్నిటి కూడా ఆరోగ్యం దయచేస్తాయి అనమాట, బలం దయచేస్తాయి అనమాట. ఆత్మను బలపరుస్తుంది, ప్రాణాన్ని పరిశుద్ధపరుస్తుంది, ప్రాణగాయాలు స్వస్థపరుస్తుంది ప్రవక్త అనే మాటల ద్వారా. అది మాత్రం కాకుండా నాడి నరములు ఎముకలు అందరూ కూడా ప్రియులారా ఈ వాక్యం వెళ్ళి పనిచేసి ఆరోగ్యం కలిగిన వ్యక్తిగా మార్చే పవర్ ఈ వాక్యం దేవుని మాటలకు ఉంది అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. అది మాత్రం కాకుండా ఈ వాక్యం మనం రుచి వేస్తున్న వాక్యం నిజంగా మనం ఆకలితో ఉండాలి. వాక్యం ముందు దాహం కలిగి ఉండాలి, ఆకలితో ఉండాలి. ఇప్పుడు వాక్యం ప్రియులారా వెంటనే కొలది కొత్తగా జన్మించిన మన ఆత్మలో లివింగ్ వాటర్ అంటే జీవజల నదులు, రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ అంటే చాలా నదులు కొత్తగా జన్మించిన మన ఆత్మలో ఉంది అనమాట. అదంతా కూడా బయటకు తీసుకొని వస్తుంది. హల్లెలూయా. అదంతా కూడా బయటకు తీసుకొని వస్తుంది వాక్యం ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి, పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు జీవవాక్యం మనం రిసీవ్ చేస్తున్న కొలది కొత్త జన్మించిన మన ఆత్మ నుండి రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్, జీవజల నదులు, నది కాదు నదులు అనమాట. కాబట్టి నదులు మన ఆత్మ నుండి వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు జీవజల నదులు బయటకు తీసుకొని వస్తుంది. కాబట్టి ఆ నదులు ప్రవహించినప్పుడు ఆరోగ్యం కూడా దాని యొక్క ఫ్రూట్ అనమాట. జీవజల నది ప్రవహించినప్పుడు ఆరోగ్యం వస్తుంది అనమాట. హృదయం సంతోషం ఇంక్రీస్ అవుతుంది, సమాధానం ఇంక్రీస్ అవుతుంది, ధైర్యం ఇంక్రీస్ అవుతుంది, పరిశుద్ధమైన తలంపు ఇంక్రీస్ అవుతుంది. కాబట్టి జీవజల నదులు ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవహించినాక ఇప్పుడు ప్రత్యేకంగా మనం చూసినట్లయితే వాక్యం ద్వారా అనమాట. పరిశుద్ధాత్మదేవుడు మన లోపల నుండి నదులు తీసుకొని వస్తాయి అనమాట. అందుకొరకు వాక్యం మనం ధ్యానించాలి. దేవారాత్రము సంతోషంతో దేవుని యొక్క వాక్యం ధ్యానించాలి. దేవారాత్ర
హృదయంలో ధ్యానించుకోవచ్చు అనమాట. ఎంతైనా ధ్యానించుకోవచ్చు, మంచిదన్నమాట. దేవుని వాక్యం ఎంతైనా ప్రార్థన కొరగా ధ్యానించుకోవచ్చు అనమాట. హల్లెలూయా. కాబట్టి జీవజనములు పరిశుద్ధాత్మ దేవుడు బయటకు తీసుకొని వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ప్రాణగాయాలు స్వస్థపరచబడుతుంది, శరీరం కూడా హీలింగ్ జరుగుతుంది. అందరి అవయవాలు, ఏ అవయవమైనా సరే హీలింగ్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు ప్రియులారా, మనం చూసినది కొత్తగా జన్మించిన మన ఆత్మ బలపరచబడుతున్న కొలది పరిశుద్ధాత్మ సహాయం వలన జీవజలనదులు ప్రవహించినాక, హీలింగ్ రివర్ ప్రవహించినాక, హీలింగ్ రివర్ ప్రవహించినప్పుడు ఏమవుతుంది? రోగాత్మ పారిపోవాలంతే. వ్యాధి బాధ ఉండడానికి వీల్లేదు, శాపాలు ఉండడానికి వీల్లేదు. ఈ నది జీవజలనదులు ప్రవహించినప్పుడు శాపాలు తప్పకుండా విరుగొట్టబడతాయి, తొలిపోతాయి అనమాట. శాపం నిలబడలేదన్నమాట, తొలిపోతాయి అనమాట. ఆశీర్వాద నది అనమాట. ఇప్పుడు ఈ జీవజలం నది ప్రవహించినప్పుడు అది ఆశీర్వాదం నది అనమాట. అది ప్రవహించినప్పుడు శాపగ్రస్తులుగా ఉండలేదన్నమాట. వ్యక్తులు శాపంతో ఉండలేదు, వారు ఆశీర్వాదం అనుభవిస్తుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూడవచ్చు, నది ప్రవహించినప్పుడు నెల నెలకు కొత్త కాయలు వస్తాయని రాయబడింది. అంటే దానికి అర్థం ఈ నదులు ప్రవహించిన కొలది ప్రతిరోజు నూతన అనుభవం అనమాట, నూతన కార్యాలు జరుగుతుంది. బోరు లైఫ్ అంటే నువ్వు బోరు కొట్టలేదన్నమాట. జీవితాన్ని ప్రవహించినప్పుడు ఫ్రెష్ అనమాట. ప్రతిరోజు దేవుని యొక్క ప్రసెన్స్, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క తాకుదల అనుభవించుకోవచ్చు అనమాట. లేదు కాబట్టి జీవనదులు యేసునామములో మనం అందరూ ఆత్మ నుండి ప్రవహించునుగాక. ఇప్పుడు లివింగ్ రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ తండ్రిని దేవుడు క్రీస్తు ద్వారా మన ఆత్మలో పెట్టేస్తామన్నమాట. కాబట్టి మనం ఓపెన్ చేయాలి, అందరూ ఓపెన్ చేయాలన్నమాట. మీరు ఓపెన్ చేయాలి, పరిశుద్ధాత్మ వలన బై ఫెయిత్ అది ఓపెన్ చేయాలి. మన బాధ్యత అనమాట. సంఘ బిడ్డలు ఒక బాధ్యత అనమాట. జీవజల నదులు ప్రవహించినట్టు మనం ఓపెన్ చేయాలి, అంది రిలీజ్ చేయాలి, ఓపెన్ చేయాలి. బై ఫెయిత్ ఇది ఓపెన్ చేయాలి. ఇప్పుడు విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి, విశ్వాసంతో మాట్లాడాలి, అంతే. అప్పుడు యేసుక్రీస్తును పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపే దేవుని శక్తి రిలీజ్ అవుతాయి అనమాట, అంతే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? జీవజలంలో మన నుండి ప్రవహిస్తుందా? ప్రవహించాలి ప్రియులారా. ఇది ప్రవహించాలి. ఇది మన ఆత్మ నుండి, మీ ఆత్మ నుండి ప్రవహించినాక, మీ నుండి ప్రవహించినాక, అంతే. కాబట్టి మీ నుండి అది ప్రవహించినప్పుడు మీరు అది ఆగలేదన్నమాట. అది తన పని చేస్తే అనమాట. పరిశుద్ధాత్మదేవుడు తన పనులు చేస్తాడు, అంతే. తన చిత్తం, దేవుని చిత్తం చేస్తాడు, హోలీ స్పిరిట్. కాబట్టి నేను లిమిట్ చేయవద్దనమాట. ఇంతగా నా ద్వారా ప్రవహించాలి అని దయచేసి అనుకోవద్దు. ఎందైనా ప్రభువా మీ చిత్తం. పరిశుద్ధాత్మలు సమృద్ధి ప్రవహించినాక, కాబట్టి ఇంతగా ప్రవహించాలి అని దయచేసి దాన్ని ఆపవద్దనమాట. హోలీ స్పిరిట్ మీరు ఎందైనా పర్వాలేదు, నా ద్వారా మీరు మీ చిత్తం, మీ ప్రణాళిక జీవితాన్ని ప్రవహించినా కానీ మనం ప్రార్థన చేయాలి. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రవహించినప్పుడు దేశం మనం అర్థం చేసుకోవాలి, ఎవరికి కీడు కాదు, అందరికి మేలు అనమాట. కాబట్టి ప్రియులారా మనం కోరుకోవాలి. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, దాహం అవసరం, నా దగ్గరకు దాహంతో రావాలని ప్రభు స్పష్టంగా చెప్పారు. దాహం లేని వారు వచ్చినా ఏమీ లేదని అర్థం. మీరు బాధపడవద్దు, దాహం ఉండాలి, అవసరం ఉండాలి, నన్ను దీవించబడాలి అని తపనంతో రావాలి, అంతే. కానీ ఎవరో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసి ఉండే నేను దీవించబడాలి అని కాదు. ఎవరైనా ప్రార్థన చేసి వారి ఇష్టమైతే ప్రార్థన చేసుకో, లేదంటే నేను మామూలుగా అని కాదు. అంటే కోరిక మనకు ఉండాలన్నమాట. నేను దీవెన అనుభవించాలి, పట్టుదల ఉండాలి అన్నమాట. నేను దీవించబడాలి, దీవెన అనుభవించాలి, అనేగలకు దీవెనకరంగా ఉండాలి అని దాహం మనకు ఉండాలి అనమాట, కోరిక ఉండాలి. ఎవరో చెప్పినా కాబట్టి వచ్చిన వారు ఏం చేస్తారు? కొన్ని రోజులు వస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. సోదరు, కానీ నిజంగా దాహం కలిగిన వారు ఏం చేస్తారు? వారు విడిచిపెట్టలేదన్నమాట. ప్రభువుని విడిచిపెట్టలేదు, వారు స్థిరంగా నిలబడతారు. ఎందుకంటే దాహం ఎక్కువ ఉన్న వారు నిలబడతారు, దాహం తక్కువ ఉన్న వారు చిన్న కారణం చాలు, చిన్నది చాలు, వారు అప్పుడే వెళ్ళిపోతారు. చిన్న కారణం, ఎందుకంటే దాహం తక్కువ ఉన్న కాబట్టి. దాహం ఎక్కువ ఉన్న వారు వెళ్ళిపోమని చెప్పినా వెళ్ళిపోలేదన్నమాట.
యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం. కొందరు వెళ్ళిపోయినప్పుడు ప్రభు చెప్పాం మీరు కూడా వెళ్ళవచ్చు. కానీ పేతురు చెప్పాం నిత్య జీవన ఒక మాటలు మీ దగ్గర ఉన్నాం, మేము ఎక్కడికి వెళ్ళాలి నిన్ను విడిచిపెట్టి అని దాహంతో ఉన్నాం అన్నమాట. ఏలేసా మనం చూడవచ్చు. ఏలే చెప్పాం నువ్వు ఇక్కడ ఉండు నేను వెళ్ళిపోతున్నా. కానీ ఎలిసా అంటే పరిశుద్ధాత్మ తాకుదల పొందామన్నమాట, అనుభవించామన్నమాట. ఒకసారి అనుభవించాం, నిజంగా అనుభవించాం. నిజంగా అనుభవించిన కాబట్టి వెళ్ళాలి అని లేదన్నమాట. వెళ్ళాలి అని లేదు. రూతు ప్రియులారా మనం చూడవచ్చు. నోమి చెప్పాం నువ్వు కూడా వెళ్ళిపో అంతే. తోటకోడలు వెళ్ళిపోయాం కదా, నీవు కూడా వెళ్ళిపోవని చెప్పిన కానీ రిసీవ్ చేయలేదు మాటలు. చూడండి, మనమైతే ఒక మాట కూడా అవసరం లేదేమో, చిన్న ఏదైనా కారణం చాలేమో వెళ్ళిపోతారు. అంటే దానికి అర్థం దాహం లేని వారు అనమాట. అండ్ దాహం ఉన్నవారు ఏం చేస్తారు? నిజంగా పరిశుద్ధాత్మ తాకుదల పొందిన వ్యక్తి మరలా నిలబడుతుంది అనమాట. మరలా నిలబడుతుంది. ఇంకా ఒకవేళ వెళ్ళినా కానీ పరిశుద్ధాత్మతో నింపబడి వెళుతారు అంది. కాబట్టి ప్రియులారా మనం చూడొచ్చు, ఆమె మేడగదిలో మనం చూడొచ్చు. ప్రభు చెప్పాం మీరందరూ కూర్చోవాలి, యెరూషలేము నుండి త్వరగా వెళ్ళిపోవద్దు అని చెప్పాం. త్వరగా వెళ్ళిపోవద్దు. ఇప్పుడు కొందరకు తొందరపాటు ఉండొచ్చు, త్వరగా వెళ్ళాలి ఏదైనా చేసుకోవాలి. కానీ ప్రభు చెప్పాం మీరు తొందరపడవద్దు, కూర్చోవాలి అంతే. కాబట్టి ప్రభు చెప్పినట్టు 120 మంది కూర్చాం, ప్రార్థన చేశాం, కలిసి ఆరాధన చేశాం, ప్రభు మాట చెప్పని చేశామన్నమాట. కాబట్టి ప్రభువు చెప్పినట్టు ఆత్మను పంపాం. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వెళ్ళవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ లీడింగ్ లో వెళ్ళొచ్చు అనమాట, నో ప్రాబ్లం. కానీ కోపం వచ్చిన తర్వాత వెళ్ళడం తేడా ఉంది. చిన్న సమస్యలు వచ్చినప్పుడు కోపం వచ్చింది ఇంకా నేను రాదు, అది తేడా ఉంది. కానీ పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత హోలీ స్పిరిట్ నడిపించినప్పుడు నీ వెళ్ళడం తేడా ఉంది అనమాట. రెండు తేడా ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వెళ్ళాలి. బోధిగంధం దాకా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దాహం చాలా ప్రాముఖ్యం. దాహం కలిగిన వారు నా దగ్గరకు రావాలి అని ప్రభు చెప్పారు. ఇప్పుడు దాహంతో ఉండాలి, కోరికతో ఉండాలి, ఆశతో ఉండాలి. కాబట్టి ఏదైతే స్వస్థ కావాలంటే స్వస్థపరచమని పట్టుదల కోరికతో ఉండాలి. అదే రక్తస్రావంతో ఉన్న సరే మనం చూడవచ్చు. తనకు 12 సంవత్సరాల నుండి వ్యాధితో బాధతున్నా చాలా వైద్యుల దగ్గర వెళ్ళాము, స్వస్థ పొందుకోలేదు. రక్తమేమో కాల్చబడే అనుభవం. కానీ ఆమె విన్నామన్నమాట, యేసుక్రీస్తు విన్నాం, యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడని మేము విన్నాం, దీన్ని నమ్మామన్నమాట. ప్రభువు నన్ను స్వస్థపరుస్తాడని విశ్వాసం వచ్చింది. అందుకొరకే ప్రియులారా మనం చూసినట్లయితే ప్రజలు ఎక్కువ ఉన్నా కానీ రక్తస్రావంతో ఉన్న అనుభవంలో కానీ ఆమె అదే పట్టించుకోలేదన్నమాట. దానికంటే ఆమె ఒక్కటే కోరాం, నాకు స్వస్థ కావాలి. చాలా మంది మనం చూసినట్లయితే స్వస్థ కంటే ప్రజలను చూస్తారమ్మ, అబ్బో ప్రజలు అక్కడ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళని రక్తస్రావం, రక్తం లీక్ అవుతున్నాయి, నేను ఎలాగ వెళ్ళాలి, ఇదే ఆలోచన వస్తాను. చాలా మంది ప్రజలు ఎక్కువ ఉన్నారు, చాలా మంది అడ్డు ఉన్నాయి. కానీ నిజంగా కోరి ఉన్న వారికి అదేమీ సమస్య కాదనమాట. నిజంగా కోరి ఉన్నవారు ప్రియులారా మనం చూసినట్లయితే వెళ్తారు ఉంది, వెళ్ళి ప్రియులారా స్తోత్రం. కాబట్టి ప్రభు ఒక ఆమె బట్టల్లో జస్ట్ తాకిన దేవుని ఒక శక్తి ఆమె నమ్మినట్టు జరిగింది అనమాట. అంటే విశ్వాసం ప్రియులారా మనం చూసే కొన్ని ఆడంగాలు ఉండవచ్చు, కానీ దాన్ని మించిన విశ్వాసం ఉండాలన్నమాట. ఇప్పుడు ఆడంగాలు పరిస్థితులు చూసుకొని నీవు కృంగి ఉండవద్దు, బలహీనరాలుగా ఉండవద్దు. నీవు ప్రభుత్వం కనెక్ట్ అవ్వాలి, అంతే. ప్రభుత్వం కనెక్ట్ అవ్వాలి, ప్రభువును తాకాలి. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనం ఆల్రెడీ ప్రభుత్వం మనం కనెక్ట్ అయ్యాం. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్త జన్మించిన మనం ప్రభుత్వం కనెక్ట్ ఉన్నాం. ప్రభువు నుండి దేవుని శక్తి అనుభవించినాక, స్వస్థ అనుభవించినాక అంతే. ఇప్పుడు ప్రభు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు, స్వస్థపరిచే మహిమాపూరుడైన క్రీస్తు మనలో ఉన్నాడు. కాబట్టి నీవు నేను బాధపడే అవసరం లేదు. కానీ జీవితాల నదులు మన ఆత్మ నుండి ప్రవహించాలి. కాబట్టి నీవు నమ్మాలి, దాహం కలిగి ఉండాలి, విశ్వాసంతో
ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, విశ్వాసంతో వాక్యం పూయించుకోవడం నేర్చుకోవాలి, విశ్వాసంతో జీవం గల దేవుని ఆరాధన చేయడం నేర్చుకోవాలి. అంతే, అది చేసి ఉండే చాలు. ఏమవుతుంది? పరిశుద్ధులతో కలిసి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, పరిశుద్ధులతో కలిసి ఆరాధన చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు జీవనందులో ఎక్కువ ప్రవేశిస్తుంది. ఒంటరిగా మన ప్రార్థన చేసేప్పుడు ప్రవేశిస్తుంది, లేదని కాదు. కానీ సంఘంతో కలిసి ప్రార్థన చేసేప్పుడు, ఆరాధించినప్పుడు ఇంకా ఎక్కువ ప్రవేశిస్తాయి అనమాట. ఎందుకంటే అందరం కుడి వచ్చిన వారందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అందరూ ఒక్కొక్క కృపావరాలు కలిగి ఉన్నాం. కాబట్టి సంఘం వచ్చినప్పుడు కొదువ లేదనమాట. నేను ఒంటరిగా ఉన్నప్పుడు కొనేసరి కొదువ ఉండొచ్చాను. సంఘం ప్రియులారా మనం చూసినట్లయితే ఇక్కడ కొదువ ఉండలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వరాలు, ఒక్కొక్క ప్రతిష్ట కలిగి వారు ఉన్నామన్నమాట, వాక్యంతో నింపబడి. కాబట్టి అందరు కలిసి వచ్చి ప్రార్థన చేసినప్పుడు నది ఎక్కువ ప్రవేశిస్తాయి అనమాట. అంటే దేవుని శక్తి ఎక్కువ రిలీజ్ అవుతాయి. అందుకొరకే సంఘం సహవాసం చాలా ప్రాముఖ్యమైనమాట. ప్రార్థన సహవాసం, ఆరాధన కానీ అది కూడా మనం బై ఫేత్ రావాలి. మనం చాలాసార్లు ఎలాగ వస్తామంటే ఎవరు పిలిచిన కాబట్టి, లేదంటే తప్పకుండా వెళ్ళాలని చాలాసారి కోల్ చేసాము అందుకొరకే. కానీ మనస్ఫూర్తే కాదేమో, దాహంతో లేదేమో. కానీ దాహంతో రావాలి. దాహంతో ఉంటే ప్రియులారా వారు సిగ్గుపడలేదు, వారికి దొరుకుతాయి అనమాట. ప్రభు ఇస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. కాబట్టి మన దాహం, మన కోరిక ప్రభువుకి తెలుసు అనమాట. జీవగల దేవునికి తెలుసు, మన వాంఛ తెలుసు అనమాట. ఇప్పుడు స్పిరిచువల్ విషయంలో అలాగే ఆశీర్వాదం అనుభవించే విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, దాన్ని మనం కోరి ఉండాలి అనమాట. దేవ నన్ను బాగు చేయము, నన్ను బలపరచుము, నన్ను దీవించుము. అంతే, పట్టుదలతో ఉండాలన్నమాట. పట్టుదల ఉన్నవారు తప్పకుండా ఆశీర్వాదాలు అనుభవించుకొని బలుగుతారు. కానీ కొందరు పట్టుదల లేదేమో, ఎవరో ఒక నేటి మాట ఎట్లుంటే దారి తప్పిపోతుంది. అలాంటి ఉన్నవారు ఎలాగ ఆశీర్వాదం అనుభవిస్తారు? ఆమె జీవగల దేవునితో కలిసి ప్రార్థన, ఆరాధన, స్తుతులు చేసుకొని హాయిగా మంచిగా ఉన్నారని. కానీ ఒక్కరు చెప్పిన ఒక్క మాటని బట్టి దారి తప్పిపోయేవారును మనం చూడవచ్చు. కానీ కొందరు మనం చూడవచ్చు, ఎన్ని మాట చెప్పినా దారి తప్పిపోకుండా నిలబడే వారిని కూడా మనం చూడవచ్చు. అంటే మన మనస్తత్వం అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంది. ఇప్పుడు మన మనసు ఎలా ఉంది ప్రియులారా? మన మనసు ఎలా ఉంది? కాబట్టి మనం జీవం గల దేవునితో సమయం గడపాలి. ప్రార్థన, ఆరాధన, స్తుతులు మనం తప్పకుండా సమయం గడపాలి. ఇప్పుడు దీని గురించి తెలియలేని వారు డిస్కరేజ్ చేస్తారు. కాబట్టి ఆ డిస్కరేజ్ మాటని బట్టి దారి తప్పిపోవద్దు. మన ప్రభుత్వం ఉండాలి అనమాట. జీవం గల దేవునితో ఉండాలి. ఇప్పుడు ఇలా ఉండాలి. స్తోత్రం. నేను ఒక చోటులో ప్రార్థనకు నేను వెళ్ళా, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఒక చోటులో ప్రార్థనకు వెళ్ళా. 3 రోజు కొరకు వెళ్ళామన్నమాట. 3 రోజు కొరకు వెళ్ళాం. కానీ నేను దాదాపు 1 నెల అక్కడే సమయం స్పెండ్ చేశాను. 1 నెల తర్వాత 6 నెలగా తర్వాత 2 years దాకా అక్కడ స్పెండ్ చేశామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అలాగే దారిలో ఓపెన్ చేశాడనమాట. దేవుడు కృప చూపామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని దగ్గరే, క్రీస్తు దగ్గరే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయ దేవుని దగ్గరే వస్తున్న వారి దేశీ దాహంతో, అంటే కోరికతో, ఆశతో రావాలి, గొప్ప కోరికతో రావాలి. స్తోత్రం. పట్టుదలతో నేను ఈరోజు స్వస్థ పొందుకోవాలి, మేలు అనుభవించాలి, ఆరోగ్యం నేను అనుభవించాలి, సంతోషం అనుభవించాలి, నెమ్మది నేను అనుభవించాలి. పట్టుదల కోరిక అవసరమన్నమాట. ప్రజలు అవసరం. దేవుడు అది చూస్తున్న దేవుడు అనమాట. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఆశ కలిగిన ప్రాణం. జీవగల దేవుడు పట్టుదల కోరికను జీవగల దేవుడు నెరవేరుస్తాడు. అంతే. ఇక్కడ దేవుని వాక్యం పట్టుకొని పట్టుదలతో కోరికతో ఉన్న వ్యక్తుల కొరకు దేవుడు తప్పకుండా పని చేస్తాడు, కార్యం చేస్తాడనమాట. కాబట్టి పట్టుదలతో ప్రియులారా మనం ఉండాలి, కోరికతో మనం ఉండాలి, దాహంతో ఉండాలి. కాబట్టి నెగిటివ్ మాటలు దయచేసి వినవద్దు, అస్సలే వినవద్దు. కానీ కొందరు నెగిటివ్ మాటలు చెప్పేవారు కూడా కొందరు వస్తారు, లేదని చెప్పలే. కానీ అలాంటి వారి యొక్క మాటలు రిజెక్ట్ చేయాలి మనం. అదే మనం చూడవచ్చు, శతాధిపతి ఒక దాసుడు పక్షపాతంతో రోగంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు దగ్గర వచ్చి మాట్లాడి, ప్రభువా నా దగ్గరకు రావాలి,
ఇప్పుడు ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం ప్రభు ప్రియులారా ప్రభు వెళ్ళామన్నమాట. ప్రభు వెళ్ళాం. ఇప్పుడు వెళుతున్న దారిలో చెప్పామన్నమాట, గురువును ఎందుకు డిస్టర్బ్ చేయాలి, ఆల్రెడీ ఆయన చనిపోయిన స్థాయిలో ఉన్నాం, ఎందుకు డిస్టర్బ్ చేయాలి. కానీ యేసు గురించి చెప్పాం, నువ్వు భయపడవద్దు, నమ్ము అంతే, నువ్వు నమ్మిన చాలు అంతే. కాబట్టి ఇప్పుడు ఇలా శతాబ్ది నెగిటివ్ మాట వినలేదన్నమాట. అంటే దేవుని మాట నమ్మి ముందుకు వెళ్ళామన్నమాట, ప్రభు మాట నమ్మి ముందుకు వెళ్ళాం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఆమె స్వస్థ పొందాం, విడుదల పొందాం, బయటకు వచ్చాం, మరణం నుండి కూడా బయటకు వచ్చామన్నమాట. ఇప్పుడు మనం నమ్మిన చాలు. నెగిటివ్ మాటలు దేసి పట్టించుకోవద్దు. నెగిటివ్ మాటలు చెప్పేవారు కొందరు చెప్తారు. ఇప్పుడు దేసి జీవ మాటలు గట్టిగా పట్టుకోవాలి అనమాట. అప్పుడు నీవు జీవం పొందుతారు అంతే, హీలింగ్ అనుభవిస్తున్నమాట, బెల్లం పొందుతాయి అనమాట, ఆశీర్వాదాలు అనుభవిస్తుంది. కాబట్టి ఆశీర్వాదాలు నీవు అనుభవించాలంటే ఒకసారి ఉన్నప్పుడు కొందరు దాని నుండి దూరం చేయడానికి ఉన్న మాటలు కొందరు చెప్తారు. కానీ నీవు మంచి గొప్ప కోరికతో ఉండి ఆశీర్వాదం నేను అనుభవించాలి పట్టుదలతో నీవు ఉంటే ఎవరు నెగిటివ్ చెప్పినా నీవు దారి తప్పిపోలేదు. కానీ నువ్వు పట్టుదలతో లేదు అంటే దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది అనమాట. ఇప్పుడు ప్రేల మన పట్టుదలతో ఉండాలి, కోరికతో ఉండాలి, తపనతో ఉండాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు ఉన్నాడు, జీవంగల దేవుడు ఉన్నాడు, ప్రేల దేవుడు ఉన్నాడు, సర్వశక్తి మందుడు ఉన్నాడు, పునరుద్ధానుడు, మరణాన్ని చేర్చిన క్రిస్తు, సాతాన్ని ఓడించిన క్రిస్తు, అనేక రోగులను స్వస్థపరిచే యేసు క్రిస్తు ప్రతి ఉన్నామన్నమాట. దేవుడు ఉన్నాడు, దేవుడు అన్ని ఎదిగిన దేవుడు ఉన్నాడు అనమాట. కాబట్టి నువ్వు నేను పట్టుదలతో ఉండాలి, కోరికతో ఉండాలి, తబనతో ఉండాలి. నేను స్వస్థ అనుభవించాలి, నేను ఆశీర్వాదం అనుభవించాలి, నేను హెచ్చింపు పొందాలి. పట్టుదల మనలో రావాలి అనమాట. మనలోనే అది లేదు అంటే మన ఎలాగే పొందుతారు ప్రియుల దేవుని ఎలాగ పొందుతారు. ఇప్పుడు మనలో ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మన కోరిక అనుగ్రహించినాక పట్టుదల కోరిక అనుగ్రహించాను, నేను దీవించబడాలి, నేను సంతోషాన్ని అనుభవించాలి, నేను సమాధానం అనుభవించాలి, నేను అనేకలకు దీవెనకరంగా ఉండాలని పట్టుదల పరిశుద్ధాత్మదేవుడు ఆ కోరిక నేను దయచేయనాక అందే అది ఉండే చాలు. నువ్వు ముందుకు వెళుతారు పరిశుద్ధాత్మతో కలిసి ముందుకు వెళుతారు. ఆడంగాలు నిన్ను ఆపలేదు. ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించిన కోరిక పరిశుద్ధాత్మదేవుడు కోరిక అనుగ్రహిస్తాడు, వాంఛ అనుగ్రహిస్తాడు అనమాట దేవుని విషయంలో, దేవుని రాజ్య విషయంలో. కాబట్టి అలాగే ఉన్న నిన్ను ఎవరు ఆపలేదనమాట. ఆడంగాలు ఆపలేదు, ఎవరు ఆపలేదనమాట. దేవుని అనుభవించకుండా ఆపలే. ఎందుకంటే నీవు కోరుతున్నావు, నీవు కోరడం మాత్రం కాదు, నీకంటే జీవం కలిగిన దేవుడు ఇంకా ఎక్కువ కోరుతున్నా. మనం స్వస్థ కావాలని, సంతోషం కావాలని, సమాధానం అనుభవించాలని, ఆశీర్వాదం అనుభవించాలని, మేలు పొందాలని మనం కోరుతున్నాం. మంచిది కోరాలి, నువ్వు ఇంకా ఎక్కువ కోరు ఉంది. కానీ మనకంటే మన పరలోక తండ్రి మనలో సట్టిగారుతున్న దేవుడు, జీవంగా దేవుడు ఇంకా ఎక్కువ వాంఛతో ఉన్నామన్నమాట. నువ్వు ఆశీర్వాదం అనుభవించాలని, నువ్వు సంతోషంతో ఉండాలని, నీ సమాధానం అనుభవించుకోవాలని, నువ్వు నెమ్మది అనుభవించాలని, నువ్వు ఆరోగ్యంతో దీర్ఘాయుస్సు అనుభవించాలని జీవం కలిగిన దేవుడు ఇంకా ఎక్కువ కోరుతున్నాను. కాబట్టి జీవం కలిగిన దేవుని ఆ కోరికతో మన కోరిక రెండు కనెక్ట్ ఇప్పుడు ఏమవుతుంది, మెరకలు జరుగుతాయి, అంతే, అద్భుతం జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, నీవు సాక్షిగా నిలబడుతుంది. హల్లెలూయా, దేవుని చిత్తం అనమాట అది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన బ్రతుకును సాక్ష్యం కలిగిన వ్యక్తి మార్చబడదు. అంటే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ప్రభు చేస్తున్నప్పుడు దేని కొరకు అంటే ఒకటి నీవు దేవుడు ఉన్నాడని అర్థం చేసుకోవాలి, రెండు నీవు ప్రభు ఒక సాక్షిగా బ్రతకాలి అనమాట. నీ ప్రభు యేసు గురించి నీవు చెప్పాలి, సజీవుడు దేవుని గురించి నీవు విట్నెస్ చెప్పాలి, పరిశుద్ధాత్మడు నీవు చెప్పాలి. ఆ సాక్ష్యాన్ని అనేకని పరిగెత్తుకొని స్వస్థ పొందడానికి వస్తారు. ఇంకా దానితో పాటు నిత్య జీవన్ రక్షణ కూడా పొందుతారనమాట. కాబట్టి దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు అంత ప్రభు చేస్తాడు. ఉద్దేశమైనది ప్రతి ఒక్కరు నిత్య జీవన్ పొందాలి, రక్షణ పొందాలి. దారి తప్పిపోయిన స్థాయిలో ఉన్న వారందరూ తిరిగి తండ్రి ఇంటికి ప్రతి ఒక్కరిని రప్పించాలి. దాని కొరకు దేవుడు నిన్ను కూడా పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి వెప్పన్గా, పాత్రగా, సాధారణంగా జీవంగా దేవుడు వాడతారు. తండ్రి కోరుతాను
అందరూ నా దగ్గరికి రావాలి, ప్రతి ఒక్కరు నా దగ్గరకు రావాలని జీవం కలిగిన దేవుడు కోరుతున్నాం. అది కూడా ఒకరోజు కాదు, నిత్యం అనమాట. ఇతరు తండ్రి కోరు కాదనమాట, నిత్యం నా కుమారుడు నా కుమార్తె నాతో ఉండాలి అంతే. స్తోత్రం. నువ్వు నేను మాత్రం కాదు, ఇంకా అనేక బిడ్డలు ఉన్నామన్నమాట. వారు కూడా రావాలని జీవం కలిగిన దేవుడు కోరుతున్నా. కాబట్టి నువ్వు బాధపడవద్దు. అందరూ వచ్చి ఉండే నేను తిరస్కరించబడతాయేమో తెలిసి బాధపడదు. ఎందుకంటే తండ్రి ఇంటిలో అనేక నివాస స్థలం ఉంది. మన కోరిన దానికంటే మన ఊహికి మించిన స్థలం ఉంది అని అర్థం. కాబట్టి ఎంతమంది వచ్చినా బాధపడవద్దు, ఇంకా ప్లేస్ సమర్థి ఉంది అనమాట. ఎందుకంటే సర్వశక్తి మందులు సృష్టికర్త అయిన దేవుడు అనమాట. కాబట్టి తండ్రి కోరుతున్నాం, పిల్లలు నా దగ్గరికి రావాలి, నేను సృష్టించిన మనుషులు నా దగ్గరకు రావాలి. వారు ఎటర్నల్ పనిష్మెంట్ లోనికి వెళ్ళవద్దు, పాదాలం నరకంలోనికి వెళ్ళవద్దు, అగ్నిగుండంలో వెళ్ళవద్దు. నా దగ్గరకు అందరం రావాలని ప్రభు కోరుతున్నా. దాని కొరకు దేవుడు మన అభిషేకించి ఈ కాలంలో నేను వాడుతున్నాం అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా ముందుకు వెళదాం. కాబట్టి దేవుడు తప్పకుండా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకార్యాలు సమర్థ చేస్తారు. ఊహిక మించిన కార్యాలు చేస్తారు. అదే మిరకల్ అనమాట, అద్భుతం. దేవుడు అది చేస్తాడు, చేయనాక అంతే చేస్తాడు. నమ్మిన చాలు. నమ్మలైతే దేవుని మహిమ నువ్వు అనుభవిస్తాయి అనమాట. కాబట్టి నమ్మండి. ఇప్పుడు అవిశ్వాస మాటలు రిజెక్ట్ చేస్తాను, జీవ మాటలు గట్టిగా పట్టుకొని ముందుకు కొడదాం. జీవ మాటలు గట్టిగా పట్టుకొని ఉంటే ఏమవుతుంది? బలం ఇంగిరిస్తూ అవుతాయి, జీవం ఇంగిరిస్తూ అవుతాయి, నువ్వు బ్రతుకుతాయి అనమాట. కాబట్టి అవిశ్వాస మాటలు రిసీవ్ చేయవద్దు, అనుమాన మాటలు రిసీవ్ చేయవద్దు. జీవ మాటలే వినాలి, జీవ మాటలే గట్టిగా పట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు నీవు నీతో ఎంత క్లోజ్ ఉన్న వ్యక్తి అయినా సరే అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు, బైబుల్ ఇచ్చే మాటలు చెప్పి ఉంటే దేసి దాన్ని రిజెక్ట్ చేయాలి అంత ఎవరైనా సరే. కానీ జీవ మాటలు గట్టి పట్టుకొని బలం ముందుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు బలపరుస్తాడు. అదే ప్రియుల అపోస్తలుడైన పౌలు జీవితంలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి నన్ను బలపరచు అనేందు నేను సమస్తం అంటే ప్రభు బలపరచామన్నమాట. కాబట్టి అదే దేవుని ఆశ్రయిస్తుంది. నన్ను కూడా బలపరుస్తాడు, ప్రియుల బలపరుస్తాడు. దేవునికి తెలుసు మనకు బలం అవసరమని బలపరుస్తాడు. మహిమా పురుడని క్రీస్తు బలపరిచిన, పునరుద్ధారణ క్రీస్తు బలపరిచినాడు. ఇంకా విశ్వాసంతో మనం మాట్లాడడం నేర్చుకోవాలి, ప్రార్థన చేయడం. అప్పుడు యేసు క్రీస్తును సమాధి నుండి తెరలేపిన దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. కాబట్టి నేను దేవుని శక్తి రిలీజ్ చేసే వ్యక్తి ఉండాలి. కాబట్టి ఇప్పుడు నేను ఏడ్చుకోని ఉండడానికి ఉన్న సమయం కాదు, ప్రభునందు ఆనందించుకోవాలి అంతే. కాబట్టి నువ్వు చెప్తారు పరిస్థితులు చూసుకొని నేను ఎలాగ ఆనందించుకోవచ్చు. పరిస్థితులు చూడవద్దు, నువ్వు క్రీస్తు వైపు చూడాలి, దేవుని వైపు చూసుకొని నువ్వు ఆనందించాలి. అన్నిటికీ పరిష్కారం దేవుని దగ్గర ఉంది అనమాట. అది చూసుకొని నువ్వు ఆనందించాలి. కాబట్టి సమస్యలు ఎంత గొప్పదాన్ని చూసుకొని ఏడ్చుకోవడానికి ఉన్నది కాదు. అలా ఉండదు, నువ్వు ఏడ్చుకొని అయిపోతుంది. కానీ క్రీస్తు వైపు చూసుకొని వాక్యం ఆధారపడి దేవుడు నాకు జయం ఇచ్చిన దేవుని కొని అడుకోవాలి అంతే. అదే జయ జీవితం అనమాట. జయం ఇచ్చిన దేవుని కొని అడుకోవాలి, జయం నీవు అనుభవిస్తే అంతే. కాబట్టి విశ్వాసంతో చేసుకోవాలన్నమాట. సోదర కాబట్టి అబ్రహాం అది చేశామన్నమాట. తన భార్య సారా గర్భవాతరం నిర్జీవంగా ఉన్న శరీరం పనిచేయలేని స్థాయిలో, సొంత శరీరం కూడా రెండు శరీరం పనిచేయలేని పరిస్థితులు, పిల్లలు పుడతారా, వాగ్దానం నెరవేర్చబడుతుందా, అది కూడా నిరీక్షణకు ఆధారం లేదు అక్కడ. ఆయన కానీ నమ్యం, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా వాక్యం నమ్యం అనమాట. కాబట్టి నేను దేవుని నమ్మాలి, దేవుని మాటలు నమ్మాలి. ఇప్పుడు దేవుడు పరిస్థితులు చేంజ్ చేస్తాడు. దేవుని కదా సాధ్యం. ఇప్పుడు నమ్మిన నీ ద్వారా పరిస్థితులు చేంజ్ అవుతుంది. నమ్మలేని వారి ద్వారా ఏమీ జరగలేదు, కానీ నమ్మిన నీ ద్వారా పరిస్థితులు చేంజ్ అవుతాయి. ఇప్పుడు నువ్వు నమ్మాలి, నమ్మి దేవుని స్తుతించుకొని ఉండాలి, ఆరాధించుకుంటా ఉండాలి, దేవుని మహిపరుచుకొని ఉండాలి. సజీవుడు దేవుడు ఉన్నాడు. ఇప్పుడు నమ్మి దేవుని స్తుతించుకొని ఆరాధించుకొని ప్రార్థన చేసుకొని నీ కొరకు జీవగల దేవుడు తప్పకుండా మెరకులు చేస్తాడు, మెరకులు అద్భుతాలు చేస్తాడు. ఆశ్చర్యకారుల దేవుడు దయచినాక ఇంకా నిన్ను కూడా అనేక అద్భుతాలు ఆశ్చర్యకారులు చేస్తున్నట్టు దేవుడు అభిషేకించి బలంగా వాడినాక. కాబట్టి క్రీస్తుతో కలిసి బ్రతున్నప్పుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు జరుగుతాయి. ఇప్పుడు ఇలా జరుగుతాయి. ఒకటి మనం ఆనందించాలి. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. క్షేమం అనమాట. ఏడ్చుకోవడం అని కాదు, బాధతో ఉండడం అని కాదు. బాధతో ఉండడం క్షేమం కాదు.
భయపడి బ్రతకడం క్షేమం కాదు. దుఃఖంతో నిరాశతో బ్రతకడం క్షేమమే కాదు. ఇంకా దిగజారిపోతాయి అనమాట. ఇంకా దిగజారిపోతాయి, కిందకి ఇంకా దిగజారిపోతాయి. బాధతో ఉండే, దుఃఖంతో ఉండే, నిరాశతో ఉండే దెయ్యాలు కూడా పట్టడానికి అవకాశం ఉంది. పరిశుద్ధ గ్రంథం 1 పేతురు రాసిన 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. అందువరకు నువ్వు ప్రభువునందు ఆనందించడం అంతే అని, మంచి అయిన తర్వాత కాదు, ఇప్పుడు నువ్వు ఆనందించుకోవాలి. ఎందుకంటే శిలువ మనందరి దేవుడు జయమని గ్రహించాము. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక తోడు ఉన్నాము. సర్వశక్తి మందుడు, స్వస్థపరిచే పరమ వైద్యుడు మన తోడు ఎల్లప్పుడూ ఉన్నాం. ఇప్పుడు డాక్టర్ దగ్గర లేదు అని నేను బాధపడే అవసరం లేదు. డాక్టర్ ఎల్లప్పుడూ సలగలు, శరీర సలగలు ఇవ్వడం లేదని నేను బాధపడే అవసరం లేదు. పరమ వైద్యుడైన సృష్టికర్త దేవుడు, మనకు అండగా తోడుగా ఉన్న దేవుడు నిరంతరం మాట్లాడతారు. పరమ వైద్యుడు యేసే మాట్లాడతారు. ఆ జీవమంటలు చాలు ప్రియుల, అంతే. నువ్వు బ్రదర్ అంతే. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు బ్రదైనాక అగాధ మరణాలు, దుర్మరణాలు యేసులో తొలిపోయినాక, అభావధికారులు బ్రేక్ అయిపోయినాక, యేసులో దేవుని ప్రేమిస్తున్న నువ్వు దీర్ఘాయుసు అంతే. దీర్ఘాయుసు అంతే ప్రియులు. దేవుని ప్రేమించిన వారు దీర్ఘాయుసు అనుభవిస్తే అంతే గ్యారంటీ అనమాట. కాబట్టి మనం ప్రభువుని ప్రేమించుకోని ముందుకు వెళదాం. కాబట్టి ప్రభువును ప్రేమించే విషయంలో లోభం చూపొద్దు అనమాట. ఇప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభు మిమ్మల్ని ప్రేమించే హృదయం నాకు దయచేయము, ప్రేమించే ఆ ప్రేమ అభిషేకంతో నన్ను నింపము. ఇప్పుడు ప్రభు కలువరిలో మన అందరి కొరకు ప్రాణం పెట్టాం, ప్రాణం కంటే మనల్ని ప్రేమించాం. ఇప్పుడు మనం కూడా పరిశుద్ధాత్మ నింపబడి ప్రాణం కంటే ఎక్కువ ప్రభువును ప్రేమించినట్టు జీవగల దేవుడు మనకు కృప అనుగ్రహించినాక, ఇక ప్రభువును ప్రేమించుకొని బ్రతుకుతున్న మీకు అన్ని మేలు కొరకే జరుగుతాయి. ఇప్పుడు ప్రభువును ప్రేమిస్తా. కాబట్టి సమస్యలు ఉన్నామని ప్రభువును ప్రేమించే విషయంలో తక్కువ స్థాయికి వెళ్ళిపోవద్దు. పరిస్థితులు నెగిటివ్ ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు ప్రభువును ప్రేమించే విషయంలో తగ్గిపోవద్దు అనమాట. ప్రభువును ప్రేమించుకొని ఉండాలి. అప్పుడేమవుతాయి, పరిస్థితులు ప్రభు చేంజ్ చేస్తాడు. కాబట్టి మేము సమస్యలు ఉంది అని అనుకొని దేశి ప్రభువును ప్రేమించే విషయంలో నువ్వు తగ్గిపోవద్దు అనమాట. తగ్గిపోవద్దు, ప్రభువుని ఇంకా ప్రేమించుకోవాలంతే. కాబట్టి కాబట్టి అలాగే ప్రేమించుకొని ఉండే చాలు, ప్రేమించుకొని ఉండే చాలు, దేవుని మహిమపరుచుకొని ఉండే చాలు. పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం తన పనులు జీవగల దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రేమించే హృదయం దేవుడు అనుగ్రహించాక యేసుక్రీస్తు అదే కోరాం, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసు, పూర్ణ శక్తి, పూర్ణ బలంతో తండ్రిని ప్రేమించు. నిన్ను కూడా నువ్వు ప్రేమించాలి. కాబట్టి నాకు బ్రతుకు చాలు అని నువ్వు చెప్పవద్దు. ఇది చాలు, సమస్యలందరూ చూసుకొని, కష్టాలు, ఇబ్బందులు, శ్రమ చూసుకొని ప్రభు చాలు, నన్ను త్వరగా తీసుకొని ఏలే చెప్పినట్టు దేశ చెప్పవద్దు. కాబట్టి చెప్పాలి, నేను బ్రతికి నువ్వు చిత్తమైన రోజుకి నేను బ్రతుకుతాను ప్రభు అని చెప్పాలి. నీ చిత్తమైన రోజుకి నేను బ్రతుకుతాను అంతే అని చెప్పాలి. దేవుడు అప్పుడు కృప ఇంకా ఇస్తాడు, బలం ఇంకా ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏలియా ప్రార్థన చేశాం, నన్ను తీసుకొని చెప్పా, కానీ దేవుడు ఆ ప్రార్థన అసలు ఆలోచించలేదు. అదే మంచి దేవుడు, మన దేవుడు. కానీ ఏలియా మరణం కూడా అనుభవించకుండా దేవుడు తీసుకొని వెళ్ళామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవునికి సమస్వం సాధ్యమన్నమాట. దేవునికి సమస్వం సాధ్యం. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. యేసుక్రీస్తు త్వరగా వస్తాడు అని చెప్పిన గొప్ప మాటని బట్టి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కొందరు దేవుడు వచ్చినప్పుడు కొందరు బ్రతి ఉన్నవారు కూడా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒకటి ముందుగా క్రీస్తుని ఎదిరించిన వారు మొదటి లేస్తారు. ఇక బ్రతి ఉన్నవారు యేసుక్రీస్తు రాకడలో మహిమా శరీరం పొందుతారు. కాబట్టి ఇప్పుడు ప్రభు రెండవ రాకడ ఉంది అనమాట. కాబట్టి మరణం తర్వాత కూడా మనకు ఒక బ్రతుకు ఉంది. కాబట్టి మరణాన్ని దేవుని కుమార్తె నీవు నేను భయపడవద్దు. మరణాన్ని చేసిన క్రీస్తు మనలో విన్నాం. కాబట్టి క్రీస్తుకు ఇంకా మరణం లేదు. కాబట్టి మరణం లేని క్రీస్తువును తండ్రి మనలో నాటేస్తే, కాబట్టి క్రీస్తుతో కనెక్ట్ ఉన్న నీవు నిత్యం జీవంగల దేవునితో బ్రతుకుతాయి. కాబట్టి మరణాన్ని నీవు భయపడవద్దు, మరణాది అయిన సాతాను యేసుక్రీస్తు తన మరణం ద్వారా ఓడి చేశాను. మరణ భయం నుండి దేవుడు మనల్ని విడిపించడానికి కొరకు కూడా యేసుక్రీస్తు ప్రాణం పెట్టామన్నమాట. మరణాది అయిన సాతాను తన మరణం ద్వారా ఓడి చేశాను. కాబట్టి మరణాన్ని చేసిన క్రీస్తు అనమాట, పునరుద్ధానుడు. క్రీస్తుకు మరణం లేదన్నమాట. ఆ క్రీస్తువును తండ్రి మనలో నాట్యం. ఎందుకంటే నేను మరణించవద్దు, జీవగల దేవునితో నిత్యం ఉండాలి అనే ఉద్దేశంతో. కాబట్టి ఇప్పుడు ఇలాగా మరణ భయం తొలిగిపోయినాక ప్రాణ భయాలను నువ్వు గద్దించాలి. ఒకవేళ ప్రాణ భయం వస్తున్న స్థాయిలో ఉంటే నువ్వు యేసులో గద్దించాలి. సాతాను తంత్రం అనమాట. ఏ భయం అయినా సరే, మనుష్య భయం కావచ్చు, చీకటి కూర్చున్న భయం కావచ్చు,
భవిష్యత్తు గురించిన భయం కావచ్చు, అవిశ్వాసం ద్వారా ఉన్న భయం కావచ్చు, దాని యేసులో యోగ భయం కావచ్చు, గద్దించాలి. యేసులో గద్దించాలి. మళ్ళీ సాతానని చెప్పాలి, గద్దించి చెప్పాలి, నేను భయపడను, నేను భయపడను. ఎందుకంటే జీవగల దేవుడు నాకు అండగా తోడు ఉన్నాం, దేవుడు నాలో ఉన్నాం, దేవునిలో నేనున్నా, క్రిస్తులో నేనున్నా, నేను భయపడను. ఎందుకంటే జీవగల దేవుడు నిన్ను తప్పకుండా కాపాడుతుంది. రాత్రి అయినప్పుడు నీ తల్లి లేదంటే డాడీ అందరిని నిద్రపోతాను, భర్త గాని భార్య గాని నీ తోడున్నవారు, నీ భయపడవద్దు. మీ ఇశ్రాయేలు ఒక పరివారు కూడా కొనుగోడు నిద్రపోలేదు. నిద్రపోకుండా దేవుడు నన్ను చూస్తున్న దేవుడు ఉన్నాడనమాట. రాత్రి అయినా సరే, బయట అయినా సరే, లోపల అయినా సరే, బయట అయినా సరే జీవగల దేవుడు మాత్రం కాపాడుతాడు, అంతే. పోషిస్తాడు, బలపరుస్తాడు. దేవుని చిత్తమైన రోజుకి ఏ సమయంలో మన అందరి బ్రదైనాక అంతే. దేవుని చిత్తమైన రోజుకి బ్రదైనా చాలు. ఇప్పుడు దేవుని చిత్తమైన రోజుకి బ్రదే కృపా దేవుడు అనుగ్రహించినాక అంతే. దేవుని చిత్తమైన రోజుకి బ్రదైనాక అంతే. దానికి ముందు నువ్వు నన్ను తీసుకో ప్రభు అని కష్టాన్ని శ్రమని చూసుకునేది ఏసి చెప్పవద్దు. దేవుడు కృప ఇస్తాడు, బలం ఇస్తాడు. నా కృప నీకు చాలును, కృప ఇస్తాడనమాట. దేవుడు బలం ఇస్తాడు, అభిషేకం నింపుతాడు, బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచినాక, ఎందుకంటే నేను దేవుని చిత్తమైన రోజు దాకా బ్రతకాలి అంతే. దానికి ముందు సాతాన్ ఏ రోగం ఏది కూడా ఏమీ చేయలేదన్నమాట, చేయలేదు. అదే ఏ బాధ మీ గుడారానికి రాదు. కాబట్టి అనేకలు మరణించారేమో, కానీ నీవు జీవగల దేవుని ఆశ్రయిస్తున్న నీవు అగాధ మరణం, దుర్మరణం నువ్వు అనుభవించలేదు. గ్యారంటీ అనమాట. దేవుని వాక్యమే గ్యారంటీ, దేవుడే గ్యారంటీ. కాబట్టి దేవుని మాట నమ్మి దేవుని స్తుతిస్తాం. కాబట్టి నువ్వు దీర్ఘాయుష్ని అనుభవించినాక, మేలు అనుభవించినాక, దేవుని చిత్తమైన రోజాకై దేవుని కొరకు బ్రతికినాక అంతే. ఇప్పుడు ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలుగుతండి, మీ స్థుతులు మమ్మల్ని సమర్పిస్తున్నాం తండ్రి. ఆత్మ బలపరచండి, ప్రాణాన్ని బలపరచండి. విశ్వాసం తండ్రి బలపరచుంది, స్ట్రాంగ్ విశ్వాసం వాక్యం దాని పరిశుద్ధాత్మ దేవ దయచమని మేమందరూ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మీ వాక్యం కొరకున్న దాగమాలు పుట్టించము, జీవితం నది సమృద్ధి ప్రవహించండి. పరిశుద్ధాత్మ దేవ కృప చూపుదండి, నూతన అభిషేకంతో ప్రతి ఒక్కరు కుమరించము. సమస్య లేదని పురుగు తండ్రి నన్ను ఓవర్కమ్ చేసే విశ్వాసం తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి దయచము తండ్రి. ప్రతి ఒక్కరు మీ జీవవాక్యంలో నిరంతరం ఆశ్రయించుకొని జీవం పొంది మరణాన్ని అగాల మరణం, దుర్మరణాన్ని జయించుకొని ఆమె తండ్రి ఆమె కృపా తండ్రి దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిడే ప్రతి భయాందోళన తడిపోయిన గద్దనేమో ప్రభు మీ ప్రేమతో కుమరిచు, నేను ఏమాత్రమైన ఉడుగుని ఎన్నడూ నడబా అని చెప్పిన తండ్రి మీ వాక్యం రిసీవ్ చేస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిడే ప్రతి భయాందోళన తొలిపోయినాక తండ్రి ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఆమె అనుభవించినాక, దీర్ఘాయుష్ని అనుభవించిన పరిశుద్ధాత్మతో తాకుందండి. తల్లి నుండి ఎరకాలకు అన్ని అవయవాలు ఏసులో నార్మల్ పనిచేనాక, బ్రెయిన్ స్వస్థపరచబడినాక తండ్రి, ఆంతర్యవాయులు స్వస్థపరచబడినాక తండ్రి, దవాస్తిక ఆరాధన తండ్రి, ఆమె దవాస్తిక ఆరాధన తండ్రి, ప్రతి అవయవాలు తండ్రి ఏసులో దవా మెరకల్ స్వస్థపడే జరిగినాక ద నేమ్ ఆఫ్ జీసస్. బ్లడ్ దవా ఆమె నార్మల్ గా ఉండినాక తండ్రి ద నేమ్ ఆఫ్ జీసస్. బ్లడ్ సెల్స్ ఏసుమల్ నార్మల్ పనిచ్చినాక తండ్రి, ఏసుమల్ బీపీ షుగర్ అంతా నార్మల్ వచ్చినాక తండ్రి. ఓహే డాబాన ఖరవిన సోడోకౌరి బేరే వాళ్ళ సర్జన ఏసై మీకు ఆరాధన తండ్రి. హోలీ స్పిరిట్ ప్రతి ఒక్కరిని అభిషేకంతో కుమ్మరించండి. అభిషేకం నింబ ఉందండి. హీలింగ్ ప్రవహించినాక తండ్రి, మిరకల్ నదులు ప్రవహించినాక, ఆశీర్వాద నదులు ప్రవహించినాక, ఆనంద ఆమె అభిషేకంతో కుమ్మరించము తండ్రి. ఓ ఆనందాలు అభిషేకంతో కుమ్మరించండి. ఓహే డాబాన శిరోమరణం ద్వారా అనుగ్రహించి జయం కొనియాడుకొని ముందుకు ఆమె ఆనందాలు అభిషేకంతో కుమ్మరించండి. ఆమె దవాస్తికరాధన ఓహే డంబకరబిన సూడోకౌరి బేరే బలమైన మీ అభిషేకంతో జీవంతో మహిమతో ప్రతి ఒక్కరిని ఇప్పుడే కుమ్మరించండి. ఓహే డాబాన ఖరబిన సోడోకౌర ఏసుమలో ఆరోగ్యం కలిగినాక, దీర్ఘాయుష్ అనుభవించిన మేలు అనుభవించినాక, ఏసుమలో దీవెన అనుభవించినాక దనేమో చేసి ప్రతి ఒక్కరిని అభిషేకంతో కుమ్మరించున్నది. మీ గొప్ప సాక్షిగా ప్రతి ఒక్కరిని మీ చిత్తానుసారం వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. మీ రక్తంగా దాపిస్తున్నాం. ఏసుమలో ప్రార్థన చేస్తున్న ఆమె గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం మనందరికీ ప్రార్థన చేసిన అన్ని విషయంతో యేసుక్రీస్తు రెండవ రాకడ దాకా ఉండుగాక. ఆమేన్.